కార్తీక పురాణము 9వ అధ్యాయము. విష్ణుదూతల యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము శ్రీ మహావిష్ణువు దూతలము, వైకుంఠము నుండి వచ్చాము. మీ ప్రభువు అయిన యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మలను పంపాడు అని ప్రశ్నించారు. అందుకు యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాలకు సూర్యచంద్రులు, భూదేవి, ఆకాశము, అష్టదిక్పాలకులు, ధనంజయాది వాయువులు, రాత్రింబవళ్ళు, సంధ్యాకాలం మొదలగు వారందరూ సాక్షులుగా ఉండి ప్రతిరోజు మా ప్రభువు వద్దకు వచ్చి విన్నవించుకుంటారు. మా ప్రభువుల వారు ఈ కార్యకలాపములను చిత్రగుప్తుల వారిచే లిఖింపజేస్తారు. ఈ సాక్షులు చెప్పిన దానిని బట్టి వారికి యమదండన విధించబడుతుంది. ఆ మానవుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించి దండన విధిస్తారు. పాపులెటువంటి వారో వినవలసినది. వేదోక్త సదాచారములను విడిచి వేదశాస్త్రములను నిందించువారు, గోహత్య, బ్రహ్మహత్య మొదలైన మహాపాపాలు చేసినవారు, పరస్త్రీలను కామించినవారు, పరాన్నభుక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను గౌరవించని వారు, కులవృత్తిని తిట్టి హింసించువారు, జీవహింస చేయువారు, దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారు, జారత్వం, చోరత్వంచే భ్రష్టులగు వారు, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు, శిశుహత్య చేయువారును, శరణము అన్నవానికి కూడా వదలకుండా బాధించువారు, చేసిన మేలు మరచిన కృతజ్ఞులు, వివాహాలు చెడగొట్టేవాడు, శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారు మొదలగు పాపాత్ములు మరణించగానే యమలోకమునకు తీసుకువచ్చి నరకమునందు పడద్రోసి యమదండనకు గురి చేయండి అని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. ఓ విష్ణుదూతలారా, ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు. ఇతనిని విష్ణులోకమునకు ఎలా తీసుకుపోవుదురు అని అడగగా, అందుకు విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరు ఎంత అవివేకులు! మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. వాటిని వివరించెదము వినండి. సజ్జనులతో సహవాసము చేయువారు, జప దాన ధర్మములు చేయువారు, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారు, అనాథ ప్రేతలకు సంస్కారములు చేయువారు, తులసివనం పెంచువారు, బావులు చెరువులు త్రవ్వించువారు, శివకేశవులను పూజించువారు, సదా హరినామస్మరణ చేయువారు, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని, శివ అని శివుని గాని స్మరించువారు, తెలిసి గాని తెలియక గాని మరే రూపమున గాని హరినామ స్మరణ చెవినబడిన వారును పుణ్యాత్ముడు. కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరిస్తూ ప్రాణం విడిచాడు. కావున మేము వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నాము అని అన్నారు. అజామీలుడు విష్ణుదూతల సంభాషణ విని ఆశ్చర్యముతో, ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేను ఇప్పటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ, వ్రతములు కానీ, ధర్మములు కానీ చేయలేదు. నవమాసములు మూసి కనిపెంచిన తల్లిదండ్రులకు కూడా నమస్కరించలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారం చేసి తిని, నా కుమారునియందు ఉన్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రముననే నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా, నేను ఎంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని సంతోషముగా విమానము ఎక్కి వైకుంఠమునకు వెళ్ళాడు. కావున ఓ జనక మహారాజా, ధర్మ సూక్ష్మాలు ఇలా ఉంటాయి. నారాయణ నామ సంకీర్తనం అన్ని కాలాలలోనూ కాపాడుతూ ఉంటుంది. అచ్యుతనామ సంకీర్తనం వల్ల అన్ని పాపాలు పోయి అనంతమైన ఉత్తమ పదం పొందుతారు, సందేహం లేదు అని వశిష్ఠుడు చెప్పాడు. తెలిసి కానీ తెలియక కానీ నిప్పును తాకిన ఏ విధముగా బొబ్బులు ఎక్కి
బాధ కలిగించునో అదే విధముగా శ్రీహరిని స్మరించినచో అన్ని పాపములు నశించి మోక్షము పొందెదరు అని చెప్పాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 9వ అధ్యాయము 9వ రోజు పారాయణము పూర్తి అయినది.